హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యాదాద్రిగుట్ట వెళ్తున్నాము, చూపిస్తున్నాను చూడండి. ఇది మేము బస్ ఎక్కాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది వందే భారత్ ట్రైన్. సో మేము కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కాము యాదాద్రిగుట్ట వెళ్ళడానికి. సో యాదాద్రిగుట్ట రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇదంతా యాదాద్రిగుట్ట రైల్వే స్టేషన్ అన్నమాట. సో ఇలా బై వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఆటోస్ బస్ స్టాప్ దగ్గర దింపేస్తారు. బస్ స్టాప్ దగ్గర దిగేస్తే ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట కొండపైకి వెళ్ళడానికి. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, మొత్తం ఇది కాంప్లెక్స్ మాట. ఇలా కాంప్లెక్స్ నుండి ఇలా పైకి కొండ మీదకి బస్సెస్ అన్నీ ఫ్రీయే. మనకి పార్కింగ్ అది అవైలబుల్గా ఉంది. బట్ కొండ కిందనే అన్నీ వదిలేయవలసి వస్తుంది. మ్యాక్సిమం అందరూ కార్స్ వెహికల్స్ అన్ని కిందన పెట్టేసి పైకి బస్సులోనే వెళ్తారు, ఫ్రీ బస్సు. సో చూడండి, చాలా బాగా డెవలప్ చేశారు యాదాద్రి. ది బెస్ట్ టూరిస్ట్, ది బెస్ట్ ప్లేస్, ది బెస్ట్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. చాలా బాగా ఉంది టెంపుల్ అనేది. చూస్తున్నారు కదా, రోడ్స్ కూడా పక్కన కూడా అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా బాగుంది, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదా. మేము మార్నింగ్ 6కి ట్రైన్ ఎక్కేసాము. సో 6కి ట్రైన్ ఎక్కడం వల్ల త్వరగా దర్శనం అయిపోయింది. త్వరగా దిగేసాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మంత్రాలు కూడా అలా పక్కన రాసి పెట్టి ఉంది గోడకి. సో దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఇంకా మీకు మొత్తం వ్యూ చూపించాలని చెప్పి ఇలా మొత్తం తీసాను. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం టెంపుల్. ఈ కింద అంతా సెల్ ఫోన్స్ అవి పెట్టడానికి, కొబ్బరికాయలు అన్నీ, టాయిలెట్స్ అన్నీ ఎక్కువ కింద ఇక్కడ ఇలా ఉంటాయి అవైలబుల్గానే. ప్రసాదాలు కూడా ఇక్కడ అమ్ముతారు. బట్ కొండపైన తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఎలా చూస్తున్నారు కదా, మీరు వెళ్ళేటప్పుడు కోకోనట్స్ అనేవి మీరు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ 2 కోకోనట్స్ తులసి మాల కలిపి 100-150 చెప్తున్నారు. సో మీరు బయట ఎక్కడ కొనుక్కొని తీసుకెళ్తే బెటర్. బట్ సింగిల్ కొబ్బరికాయ అయితే ఇవ్వరు ఇక్కడ. సో మొత్తం వ్యూ చూడండి. మొత్తం ఇలా డైరెక్ట్ బస్ ఇక్కడ దింపేస్తుంది. ఇక్కడ దింపేసాక మనం ఫోన్స్ అన్నీ పెట్టేసి చెక్కింగ్ అన్నీ అయిపోయాక మన లోపల ఎంటర్ అయిపోవడమే గుడికి. సో దర్శనం అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇది బయట నుండి, టెంపుల్ బయట నుంచి ఇలా వ్యూ తీసాను. చూడండి, టెంపుల్ లోపల వీడియో తీయనివ్వరు కదా. సో ఫోన్స్ అవి బయట పెట్టాను. దర్శనం అయ్యాక ఇలా ఫోన్ తీసుకొని ఇక్కడ ఇలా మొత్తం వీడియో తీసాను. సో డోంట్ ఫర్గెట్ అండ్ డోంట్ వాచ్ మై ఫుల్ వీడియో. సో చూసినా కదా, బయట టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా. మొత్తం తీస్తున్నాను, చూసేయండి. ఇది ఇలా గోల్డ్ కలర్లా కనిపిస్తుంది కదా, ఇదంతా క్యూ లైన్ అన్నమాట. మనం వెళ్ళే క్యూ లైన్. ఇవి టెంపుల్స్ ఏం కాదు, బట్ బాగా సెట్ చేశారు. ఇలా చాలా బాగా అనిపించింది. ఇదంతా పెయింటింగ్, నాట్ గోల్డ్. ఇవి చూసిన వాళ్ళు ఈ టెంపుల్స్ ఏమో అనుకుంటారు, కానీ కాదు. ఇది లోపల నుండి మనం వెళ్తాం అన్నమాట. లైన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇలా లోపల నుండి వెళ్ళి గోపురం లోపల నుంచి మన గుడికి లోపలికి వెళ్తాం అన్నమాట. సో లైన్స్ కూడా పెద్దగా ఉన్నాయి. త్వరగా వెళ్ళడం వల్ల బెటర్. సాటర్డే టైం వెళ్ళాము. సో కొంచెం త్వరగా వెళ్ళడం వల్ల దర్శనం అయిపోయింది. మళ్ళీ 10 o'clock నుండి VIP దర్శనాలు ఉంటే 1 hour ఆపేస్తారు. సో త్వరగా వెళ్తేనే బెటర్. తర్వాత నుండి చాలా రష్ అయిపోద్ది. 10 తర్వాత నుండి అయితే దర్శనాలు చాలా రష్ అయిపోద్ది. మీరు ఏమైనా తీసుకెళ్ళడానికి, ఏమైనా తినడానికి అయితే తీసుకెళ్తేనే బెటర్. ఇక్కడ పులిహోర అది అమ్ముతారు అనుకోండి, బట్ తీసుకెళ్తే బెటర్. లాడు అండ్ పులిహోర ప్రసాదం చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం టెంపుల్ వ్యూ. ఈ లోపల నుండి ఇలా వచ్చి గోపురం లోపలికి, ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళాము. సో బాగా ఎంజాయ్ చేసాము. టెంపుల్ లోపల ప్యాలెస్ లాగా ఉంది. లక్ష్మీనరసింహ స్వామి అసలు కొండ కిందన పెట్టారు, కొండ కింద ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇలా చూస్తున్నారు కదా, ఇవి VIP దర్శనంకి అన్నమాట.
ఇక డోర్ వేసేసరికి అందరూ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది టెంపుల్ అనేది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ టెంపుల్ అని చెప్తాను యాదాద్రిగుట్ట. ఈ సికింద్రాబాద్ నుంచి 40 మినిట్స్ మాట. 40 మినిట్స్తో వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టొచ్చు మేబీ. సో ఇక్కడ ప్రసాదం కౌంటర్ చూస్తున్నారు కదా, ఇది ఇలా. ఇక్కడ మంకీస్ కూడా ఎక్కువ ఉన్నాయి, కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది శివాలయం అన్నమాట. ఇది చూస్తున్నది శివాలయము. సో మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ఏమైనా తీసుకుంటే అంటుపళ్ళు కానీ కోకోనట్స్ కానీ ఏమైనా తీసుకుంటే లాగేసుకొని పట్టుకెళ్ళిపోతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. కానీ నార్మల్గా వెళ్ళే వాళ్ళని ఏమనట్లేదు. వాటి ముందు ఏమైనా తీసుకెళ్తే మాత్రం ఇది శివాలయం ఎంట్రన్స్ అన్నమాట. సో ఇలా ప్రసాదం కౌంటర్ అన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని ఇక్కడ ప్రసాదం పైన అయినా తినొచ్చు, కింద మేమైతే చాలా టైం ఎక్కడ స్పెండ్ చేసాము. చాలా ఇక్కడ ఈ ప్లేస్లోనే చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చల్లటి గాలి వేస్తుంటే అదో ఎక్కడో ఉన్నట్టుగా అనిపించింది. ప్లేస్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేస్తూ ఉంటారు. ఇలా కూర్చొని తినే డస్ట్ అది ఏమైనా ఉన్నా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి చాలా బాగా చేస్తున్నారు వర్క్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా మంకీని, చిన్న క్లిప్ తీసాను చూడండి. ఇక్కడ ఒక ఫ్యామిలీ బనానాస్ తింటున్నారు. బ్యాక్ నుండి వచ్చి మంకీ ఇలా బనానాస్ తీసుకెళ్ళిపోయి 2 వదిలేసింది, 2 తినేసింది అనమాట. సో ఫన్నీగా అనిపించింది. ఇది శివాలయం అన్నాను కదా, శివాలయం లోపలికి వెళ్తున్నాము. ఫోన్ అలౌ చేశారు ఇక్కడ. సో ఫోన్ నుంచి అలా చేస్తున్నాం. సో ఇది చూపిస్తున్న టెంపుల్ సరిగ్గా మీకు కనిపించకపోవచ్చు, బట్ ఇది రామ మందిర్ అన్నమాట. రాముడు సీత లక్ష్మణ్ అనమాట. ఇది ఇలా పెట్టింది. ఈ పక్కనే హోమం అవి చేసుకోవడానికి అన్నట్టుగా ఇలా పెట్టారు, చూస్తున్నారు కదా. సో ఇది ఇలా వెళ్తుంటే ఆంజనేయ స్వామిది కూడా కనిపించింది. ఆంజనేయ స్వామి తర్వాత ఇలా నంది కనిపించి లోపల శివుడు మాట. శివలింగం ఉంది, బాగుంది, కానీ వీడియో తీయలేదు. సో శివలింగం ఇక్కడ నంది ఉంది. నందేరా ఇలా దర్శనం చేసుకుని గజస్తంభం చూస్తున్నారు కదా. సో లోపల వీడియో తీయలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.